హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం స్టాఫ్ రూమ్లో టీచర్స్ మాట్లాడుకునే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. స్టాఫ్ రూమ్లో టీచర్స్ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, నెక్స్ట్ మీరు క్వశ్చన్ పేపర్స్ రెడీ చేశారా, అదేవిధంగా నా క్లాస్లో పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు, మీ క్లాస్లో కూడా అదే విధంగా చేస్తున్నారా అని మాట్లాడుకుంటుంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. శుభోదయం టీచర్, ఈరోజు మీ క్లాస్ ఉందా? మనం స్టాఫ్ రూమ్లోకి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ టీచర్, ఈరోజు మీకు ఏమైనా క్లాస్ ఉందా అని అడుగుతారుగా. అప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అడగాలి. గుడ్ మార్నింగ్ టీచర్, డూ యూ హ్యావ్ క్లాస్ టుడే? గుడ్ మార్నింగ్ టీచర్, డూ యూ హ్యావ్ క్లాస్ టుడే అని అడుగుతాం. మీరు కొత్త టైం టేబుల్ చూసారా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. డిడ్ యూ చెక్ ద న్యూ టైం టేబుల్? డిడ్ యూ చెక్ ద న్యూ టైం టేబుల్ అంటే మీరు కొత్త టైం టేబుల్ చూసారా మేడం అని అడుగుతాం. తర్వాత పీరియడ్లో మీరు ఫ్రీగా ఉంటారా అని అడుగుతాంగా. అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ పీరియడ్? ఆర్ యూ ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ పీరియడ్? నా సిలబస్ ఇంకా పూర్తి కాలేదు మేడం అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద సిలబస్ ఎట్. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద సిలబస్ ఎట్ అంటే నా సిలబస్ ఇంకా పూర్తి కాలేదు అని. మీ సిలబస్ పూర్తి అయ్యింది కదా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. యువర్ సిలబస్ ఈజ్ కంప్లీటెడ్ రైట్? యువర్ సిలబస్ ఈజ్ కంప్లీటెడ్ రైట్ అంటే మీ సిలబస్ పూర్తయింది కదా అని. నేను మీ పీరియడ్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. కెన్ ఐ టేక్ యువర్ పీరియడ్? కెన్ ఐ టేక్ యువర్ పీరియడ్ అంటే నేను మీ పీరియడ్ తీసుకోవచ్చా, మీ సిలబస్ అయిపోయింది కదా, నేను మీ పీరియడ్ తీసుకోవచ్చా అని అడుగుతాంగా. అప్పుడు ఇలా అడగాలి. మీరు పరీక్ష మార్కులు సమర్పించారా అని అడుగుతాం కదా. అంటే ఎగ్జామ్ మార్క్స్ సబ్మిట్ చేశారా అని అడుగుతాంగా. అప్పుడు ఇలా అడగాలి. హ్యావ్ యూ సబ్మిటెడ్ ద ఎగ్జామ్ మార్క్స్? హ్యావ్ యూ సబ్మిటెడ్ ద ఎగ్జామ్ మార్క్స్ అని అడగాలి. ఈరోజు స్కూల్ తర్వాత మీటింగ్ ఉంది అంటే ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఉంది అని అనేటప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. దెర్ ఈజ్ ఏ మీటింగ్ ఆఫ్టర్ స్కూల్ టుడే. దెర్ ఈజ్ ఏ మీటింగ్ ఆఫ్టర్ స్కూల్ టుడే అంటే స్కూల్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఉంది అని. మీరు నోటీస్ బోర్డు చూసారా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. హ్యావ్ యూ సీన్ ద నోటీస్ బోర్డ్? హ్యావ్ యూ సీన్ ద నోటీస్ బోర్డ్? ఆ క్లాస్ ఈరోజు చాలా శబ్దంగా ఉంది అంటే ఆ క్లాస్లో పిల్లలు ఈరోజు ఎక్కువగా అల్లరి చేస్తున్నారని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో మనం ఇలా చెప్తాం. దట్ క్లాస్ వాజ్ రియల్లీ నాయిస్ టుడే. దట్ క్లాస్ వాజ్ రియల్లీ నాయిస్ టుడే అంటే ఆ క్లాసు ఈరోజు చాలా శబ్దంగా ఉంది అని. వారిని నియంత్రించడం మీకు కూడా కష్టంగా అనిపిస్తుందా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇలా అనాలి. డూ యూ ఆల్సో ఫైండ్ దెమ్ డిఫికల్ట్ టు మేనేజ్? డూ యూ ఆల్సో ఫైండ్ దెమ్ డిఫికల్ట్ టు మేనేజ్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మీకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుందా అని అడిగినప్పుడు ఇలా అడగాలి. ఆ విద్యార్థి తల్లిదండ్రులతో మీరు మాట్లాడారా అంటే వాళ్ళ పేరెంట్స్తో మీరు మాట్లాడారా అని అడుగుతాంగా. అప్పుడు ఇలా అడగాలి. హ్యావ్ యూ స్పోకెన్ టు ద పేరెంట్స్ ఆఫ్ దట్ స్టూడెంట్స్? హ్యావ్ యూ స్పోకెన్ టు ద పేరెంట్స్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ అంటే ఆ విద్యార్థి తల్లిదండ్రులతో మీరు మాట్లాడారా అని అడిగినప్పుడు. మీ దగ్గర సిలబస్ కాపీ ఉందా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ ద సిలబస్? డూ యూ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ ద సిలబస్ అని అడగాలి. నేను మీ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోవచ్చా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇలా అడగాలి. కెన్ ఐ బారో యువర్ అటెండెన్స్ రిజిస్టర్? కెన్ ఐ బారో యువర్ అటెండెన్స్ రిజిస్టర్ అంటే నేను మీ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోవచ్చా అని. నేను నా టెక్స్ట్ బుక్ మర్చిపోయాను, మీ దగ్గర ఉందా అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అడగాలి. ఐ ఫర్గాట్ మై టెక్స్ట్ బుక్. డూ యూ హ్యావ్ వన్? ఐ ఫర్గాట్ మై టెక్స్ట్ బుక్. డూ యూ హ్యావ్ వన్ అని అడగాలి. మీరు పరీక్ష కోసం ప్రశ్నపత్రం సిద్ధం చేశారా అంటే మీరు ఎగ్జామ్ పెట్టడానికి క్వశ్చన్ పేపర్ రెడీ చేశారా అని అడుగుతాంగా. అప్పుడు మనం ఇలా అడగాలి. హ్యావ్ యూ ప్రిపేర్డ్ ద క్వశ్చన్ పేపర్స్ ఫర్ ద టెక్స్ట్? హ్యావ్ యూ ప్రిపేర్డ్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ద టెస్ట్ అని అడగాలి.
మీరు రివిజన్ ఎలా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. హౌ ఆర్ యూ ప్లానింగ్ టు కండక్ట్ ద రివిజన్? హౌ ఆర్ యూ ప్లానింగ్ టు కండక్ట్ ద రివిజన్? కొంతమంది విద్యార్థులు క్లాస్లో శ్రద్ధ పెట్టడం లేదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ డ్యూరింగ్ క్లాస్. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ డ్యూరింగ్ క్లాస్ అంటే క్లాస్ జరిగేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పెట్టడం లేదు అని. వరుణ్ తరగతి గదిని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తున్నాడు మరియు వినడం లేదు అంటాగా అప్పుడు ఇలా అనాలి. వరుణ్ కీప్స్ డిస్టర్బింగ్ ద క్లాస్ అండ్ డస్ నాట్ లిసన్. వరుణ్ కీప్స్ డిస్టర్బింగ్ ద క్లాస్ అండ్ డస్ నాట్ లిసన్. ఈ విద్యార్థితో మీకు కూడా డిసిప్లిన్ సమస్యలు ఎదురవుతున్నాయా అంటే మీరు కూడా ఈ స్టూడెంట్స్తో ఇలానే ఇబ్బంది పడుతున్నారా అని. అప్పుడు మనం ఇలా అనాలి. ఆర్ యూ ఆల్సో ఫేసింగ్ డిసిప్లిన్ ఇష్యూస్ విత్ దిస్ స్టూడెంట్స్? ఆర్ యూ ఆల్సో ఫేసింగ్ డిసిప్లిన్ ఇష్యూస్ విత్ దిస్ స్టూడెంట్? ఇది ఇలాగే కొనసాగితే తల్లిదండ్రులకు చెప్పాలి. వాళ్ళు ఇలాగే అల్లరి చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి అంటాగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. We should inform the parents if this continues. We should inform the parents if this continue. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనం వారి పేరెంట్స్కి చెప్దామని. చాలామంది విద్యార్థులు బాగా ప్రవర్తిస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే డిస్టర్బ్ చేస్తున్నారు అంటాం కదా. అందరు బాగానే ఉండరు కానీ కొందరే బాగా డిస్టర్బ్ చేస్తారు అంటాగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెల్ బిహేవ్డ్, జస్ట్ ఏ ఫ్యూ ఆర్ లిటిల్ డిస్టర్బింగ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెల్ బిహేవ్డ్, జస్ట్ ఏ ఫ్యూ ఆర్ లిటిల్ డిస్టర్బింగ్ అంటే కొందరే డిస్టర్బ్ చేస్తున్నారు అని. ప్రియా నా క్లాస్లో చాలా మౌనంగా ఉంటుంది, మీ క్లాస్లో కూడా అలానే ఉంటుందా అని అడుగుతాగా అప్పుడు ఇలా అడగాలి. ప్రియా ఈజ్ వెరీ క్వైట్ ఇన్ మై క్లాస్. ఈజ్ షీ ద సేమ్ ఇన్ యువర్స్? ప్రియా ఈజ్ వెరీ క్వైట్ ఇన్ మై క్లాస్. ఈజ్ షీ ద సేమ్ ఇన్ యువర్ క్లాస్? రోహిత్ చాలా మాట్లాడుతుంటాడు మరియు ఎప్పుడు ఇతరులను డిస్టర్బ్ చేస్తుంటాడు అంటాగా అప్పుడు మనం ఇలా అనాలి. రోహిత్ ఈజ్ వెరీ టాక్టివ్ అండ్ కీప్స్ డిస్టర్బింగ్ అదర్స్. రోహిత్ ఈజ్ వెరీ టాక్టివ్ అండ్ కీప్ డిస్టర్బింగ్ అదర్స్ అంటే పక్క వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అని. ఇప్పుడు మీ క్లాస్లో ఏ టాపిక్ బోధిస్తున్నారు అంటాగా అప్పుడు మనం ఇలా అడగాలి. వాట్ టాపిక్ ఆర్ యూ కవరింగ్ ఇన్ యువర్ క్లాస్ నౌ? వాట్ టాపిక్ ఆర్ యూ కవరింగ్ ఇన్ యువర్ క్లాస్ నౌ? మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా వర్క్ షీట్ ఉందా అని అడిగినప్పుడు ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా వర్క్ షీట్? డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా వర్క్ షీట్? ఎగ్జామ్లో మీ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇలా అడగాలి. హౌ డూ యువర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్? హౌ డూ యువర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్? ఈ కాన్సెప్ట్కి మీరు ఏదైనా యాక్టివిటీ వాడుతున్నారా అని అడుగుతాగా అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ యూజింగ్ ఎనీ యాక్టివిటీ ఫర్ దిస్ కాన్సెప్ట్? ఆర్ యూ యూజింగ్ ఎనీ యాక్టివిటీ ఫర్ దిస్ కాన్సెప్ట్? ఈ టర్మ్ సిలబస్ మీరు పూర్తి చేశారా అని అంటాం కదా అప్పుడు ఇలా అనాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ ద సిలబస్ ఫర్ దిస్ టర్మ్? హ్యావ్ యూ ఫినిష్డ్ ద సిలబస్ ఫర్ దిస్ టర్మ్? మీ దగ్గర ఏదైనా నమూనా ప్రశ్నపత్రం ఉందా అంటే శాంపుల్ క్వశ్చన్ పేపర్ ఉందా అని అడుగుతాగా అప్పుడు ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ శాంపుల్ క్వశ్చన్ పేపర్? డూ యూ హ్యావ్ ఎనీ శాంపుల్ క్వశ్చన్ పేపర్? కొంతమంది విద్యార్థులు హోంవర్క్ను క్రమంగా ఇవ్వడం లేదు అంటే కొంతమంది విద్యార్థులు హోంవర్క్కి టైంకి చేయడం లేదు, సబ్మిట్ చేయడం లేదు అని. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ సబ్మిటింగ్ దేర్ హోంవర్క్ రెగ్యులర్లీ. Some students are not submitting their homework regularly. ఈ విద్యార్థుల తల్లిదండ్రులతో మనం కలిసి మాట్లాడతాం అన్నప్పుడు ఇలా అనాలి. Let's talk to the parents of the students together. Let's talk to the parents of the students together. Friends, thank you for watching this video. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.